ప్రైజ్ లాట్ ఎవ్రీవన్. నువ్వు ఎవరికి నచ్చటం లేదా? నువ్వు ఎంత మంచిగా ఉన్నా, నిజం మాట్లాడినా, నీతిగా నిజాయితీగా బ్రతుకుతున్నా నువ్వు ఎవరికి నచ్చటం లేదా? నిన్ను చిన్న చూపు చూస్తున్నారని బాధపడుతున్నావా? ఈ మాటలు నీ కొరకే పూర్తిగా విను. యోసేపు చిన్నతనములో సొంత అన్నలకు నచ్చలేదు. ప్రధాన కారణం ఏమిటంటే వారితో ఏకీభవించకుండా వారి చెడు పనులు తండ్రికి చెప్పడం వలన. ఆదికాండం 37:2. యోసేపు పెద్దవాడైనప్పుడు పోతిఫరు భార్యకు నచ్చలేదు, ఎందుకంటే తనతో పాపం చేయనందుకు. యోసేపు ఏ తప్పిదము చేయకపోయినా తన భార్య మాటలు విని పోతిఫరు కోపముతో మండిపోయాడు మరియు చెరసాలలో వేయించాడు. యోసేపు జీవితంలో ఏ తప్పు లేకపోయినా చాలా మందికి అతను నచ్చలేదు. అయితే మనుషులు తక్కువగా చూసిన చాలా మందికి నచ్చకపోయినా యోసేపుకు దేవుడు తోడై ఉన్నారు. ఎవరైతే యోసేపును చిన్న చూపు చూశారో, ఎవరికైతే యోసేపు నచ్చలేదో వారందరి ముందు దేవుడు హెచ్చించాడు. ఈ రోజు నువ్వు నీ అన్నదమ్ములకు, అక్కా చెల్లెలకు, నీ భార్యకు, భర్తకు, పిల్లలకు, ఇరుగు పొరుగు వారికో, నీ స్నేహితులకు నచ్చకపోవచ్చు. నువ్వు ఎంత మంచిగా నిజాయితీగా బ్రతికినా నిన్ను చిన్నచూపు చూడొచ్చు. భక్తిని విడిచిపెట్టకు, నమ్మకం కోల్పోవద్దు. అందరి ముందు యోసేపు వలె తల ఎత్తుకునే రోజు రాబోతుంది. ఆమేన్.